నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 40,13,550 ఉద్యోగాలకు పైగా నా హయాంలో ఇచ్చామని అంటారు. మరి మీకు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చినట్టు అవి ఏమైనా కనిపించాయా? అసలు జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటారు? అసలు ఉద్యోగం అసలు ఈయనకి ఉద్యోగం ఉందా ముందు? అసలు ఈయనకే ఉద్యోగం లేక రూపాయి జీతగాడని చెప్పేసి ముందు వచ్చాడు. ఏం చేశారు? కొన్ని కోట్లు డబ్బులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ అంతా అడ్డంగా దోచుకొని ఎక్కడ చూసినా ఇసుక మాఫియా కానివ్వండి, గంజాయి మాఫియా కానివ్వండి, స్టూడెంట్లు చెడగొడతా ఉన్నాడు పక్కన. ఈయన యువతకి ఉద్యోగం కల్పిస్తాడా ఈ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి? చెప్పండి మీరు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఉద్యోగాలు ఏం తెప్పించాడు? ఆయన తెచ్చిందల్లా ఏం షాపులు? మటన్ షాపులు, రోడ్డు పైన మటన్ షాపులు ఒకటి, చేపలు అమ్ముకునే దుకాణాలు ఒకటి. మేము గతంలో చూసాం. 5 ఏళ్లలో రోడ్ల మీద పెట్టించి అమ్మిచ్చాడు. వచ్చి ఆయనే చికెన్ షాపులు ఓపెన్ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 5 కోట్ల మందికి ఏం చేద్దామని చెప్పేసి అహర్నిశలు శ్రమిస్తా దుబాయ్ వెళ్తున్నాడా, లండన్ వెళ్తున్నాడా, సింగపూర్ వెళ్తున్నాడా? ప్రజల క్షేమం గురించి యువతని ఆలోచించుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు తీసుకురావాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేస్తా ఉన్నట్టే ఈయనేం ఉద్యోగాలు చేయలేదు. ఆయనకి అసలు ఉద్యోగమే లేదు. ఉద్యోగం పీకి పక్కన పెట్టారు. ఉన్న ఉద్యోగమే పీకి 11 సీట్లు కైవం చేసి పక్కన పెట్టారన్నమాట జనాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా తమ పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం నాయకులతో ప్రెస్ మీట్ పెట్టి 50% సీట్లు అనేవి యువ నాయకత్వానికి ఇస్తాను, యువతని రాజకీయాల వైపు తీర్చిదిద్దుతాను అన్నారు. అది సాధ్యమేనంటారా? యువతని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా అండి? యువతని మత్తులో ముంచే ఘనత జగన్మోహన్ రెడ్డిది. యువతని పాడు చేసే ఘనత. ఎందుకంటే గంజాయి గాను చిత్రీకరిస్తా ఉన్నారు, యువతను పాడు చేస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాలేజీల్లో మత్తు పానీయాలకి అలవాటు పడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంత గతంలో ఆయన చేసేది ఏమీ లేదండి. ఆయన ఒక మాఫియా లీడర్, మాఫియా కింగ్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. మాఫియా చరిత్ర రాయాలన్నా, అది అమల్లో పెట్టాలన్నా ఈ 11 మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకే సాధ్యం. ఒక పైశాచిక రౌడీ రాజ్యాంగం అన్నమాట ఇదంతా. అసలు ప్రజలకు మేలు చేసే విధంగా అయితే ఉండదండి. 100% చెప్తున్నాము. మరి జగన్ గారు మాట్లాడుతూ నేను కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించాను, నేను తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా చంద్రబాబు తీసుకురాలేదని చెప్పి. నువ్వేం తీసుకొచ్చావు ఒక్కటి చెప్పండి పోని. మాకు చెప్పుకోవడానికి గూగుల్ సెంటర్ ఉంది. మా 6 అడుగుల బుల్లెట్ నిప్పుగాను తీసుకొచ్చాడు గూగుల్ సెంటర్. మరి నీకేముందో చెప్పు, ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అన్నాడు, ఊదరగొట్టారు, ఊరంతా ఊదరగొట్టారు. 15 కాలేజీలు అన్నారు. అక్కడ ఏమైనా నిర్మాణాలు జరిగినాయా? కనీసం క్లాసులు ఏమైనా జరుగుతున్నాయా? ఏంటి ఈయన చేసిందల్లా కొల్లగొట్టడం, దాచుకోవడం, దోచుకోవడం తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదండి. సాధ్యం కాదు. అసలు ముఖ్యమంత్రిగా పనిచేయడండి ఆయన. కార్యకర్త కూడా పనిచేస్తాడో లేదో తెలియదు. అసలు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది నేనే. 2023లో కూడా దానికి సంబంధించిన పనులు కూడా నేను పూర్తి చేశాను. కానీ ఆ క్రెడిట్ తండ్రి కొడుకులు తీసుకుంటున్నారని అంటాడు కదా. అసలు సిస్టమేటిక్ ఏమండి ఇదంతా చేయాలంటే, ఒక సిస్టమేటిక్ గా చేయాలంటే విజన్ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెడితేనే ఇవన్నీ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం లేదండి, ఊదర కొడతాడంతే. ఆయన మాటలు ఎవరో నమ్మేది? ఒక సంస్థ తెచ్చింది లేదు, ఒక తట్ట మట్టి రాజధానిలో వేసింది లేదు. ఇవన్నీ ఏంటంటే షో మేడ్ అన్నమాట. దాచుకోవాలి, దోచుకోవాలి, మంత్రులు బాగుపడాలి, మాజీ మంత్రులు బాగుపడాలి, ఎమ్మెల్యేలు బాగుపడాలి. ఏదైనా స్కామ్ చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం. ఇలాంటి ఏం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేనంటే ఏంటో చూపిస్తాను, జగన్ అన్న 2.0 రప్ప అని చెప్పి చెప్తున్నారు. 29 అధికారం మాదే అని అంటారు కదా. అదేనండి 2.0 అన్న రప్ప అని అంటే మళ్ళీ గెలిపించడానికి జనాలు రెడీగా లేరు. నువ్వు వచ్చేది నీ నోటితోనే చెప్తున్నావుగా, రప్పతోనే వస్తున్నానని. మీ కార్యకర్తలు మీరే చంపుకుంటా ఉన్నారు పక్కన. ఎవరండి మిమ్మల్ని నమ్ముతారు? మీరు రప్ప లేదు, ఏం లేదు. జనాలు తిరుగుబాటు మొదలైపోయింది మీకు. అసలు ఈసారి ఒక్క సీటు కూడా రాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది ఎవరు? దాని క్రెడిట్ జగన్ గారు కావాలని అడుగుతున్నారు. మీరైతే ఎవరికి ఇస్తారు? అసలు 100% నారా లోకేష్ అన్న. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కే ఈ అరుదైన గౌరవం దక్కింది. ఒక చరిత్ర గూగుల్ సెంటర్ అనేది ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ ఎన్డీఏ ప్రభుత్వంకే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు
క్రెడిట్ అండి. డెవలప్మెంట్ కి డాడీ ఎవరన్నా ఉన్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి జగన్ గారు నేను సుపరిపాలన చేశాను, సంక్షేమాలు చేశాను, సచివాలయాలు కట్టాను, రోడ్లు వేసాను, ఇంకా మెయిన్ గా చూసి పోర్టులు కట్టాను, మెడికల్ కాలేజీలు కట్టాను, నేను చేసిన అభివృద్ధి 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం ఉన్న రాజకీయ నాయుడికి చేతకాదు. అసలు అంతకితో రోడ్లు వేసారన్న, రోడ్లు పాడు చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేస్తాడు పాపం, ఆయన వచ్చి రోడ్లన్నీ గుంటలు పెట్టేది జగన్మోహన్ రెడ్డి. జరిగిన గతంలో 2009, 2014 జరిగిన అభివృద్ధి పదంలో కూడా ఈయన అనవసరంగా వచ్చి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసింది ఏం లేదండి. విద్యా సంస్థలు కాదు కదా, మెడికల్ కాలేజీ కదా, ఏం తేలా మాకు తెలియదేంటి. 5 కోట్ల మంది జనాలు ఉన్నారు, మరి అయితే గెలిపించాలి కదా, ఈసారి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకు ఇలా పేరు ఆయన సైకో ముఖ్యమంత్రి, ఆయన ముద్ర వేసుకున్నారు. జగన్ గారి హయాంలో నిజంగా 40,13,500 ఉద్యోగాలు వచ్చినాయని అంటారు. నిజంగా వచ్చినాయి లేదు? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? రాలేదండి, రాలేదు. బల్ల గుద్ది చెప్తూ ఎవరికి అవకాశాలు రాలేదు. నువ్వు తెచ్చిందల్లా చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్ అయ్యి తప్పితే మీ ఓడు కోడిగుడ్లు, అమర్నాథ్ రెడ్డి కోడిగుడ్ల వ్యాపారం, బొబ్బట్ల వ్యాపారం, చిల్లీ చికెన్స్ ఏంటి అవేగా ఉన్నాయి. చరిత్రలో ఏమైనా చెప్పుకునే ఉన్నాయా? మీ బతుకులు కోడి మీద బొచ్చి తీసుకున్నట్టే. సార్ నమస్కారం అండి, మీ పేరు? ఖైరా రామకృష్ణ. సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా వస్తూ రీసెంట్ గా విశాఖ నగరానికి వచ్చిన గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ నాకు కావాలంటున్నారు. మీరేమంటారు? అవన్నీ ముందు టీడీపీలో అన్ని చేసి ముందుకు పెట్టినట్టువే అవి. ఈయన వచ్చిన తర్వాత అమలులోకి వచ్చింది కాబట్టి నేను తెచ్చిన అంటాను, అంతే జరుగుతున్న సంస్థ అది. అసలు గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి కారణం ఎవరంటారు? చంద్రబాబు పక్క. మరి జగన్ గారు నేను తీసుకొచ్చాను, ఏకంగా ఆ క్రెడిట్ అంతా నాకే దక్కాలంటున్నారు కదా ఆయన. లేదు వస్తుంది. మరి గతంలో పెట్టుబడుల విషయంలో కూడా కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చాను, విశాఖ నగరాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశాను అంటారు. మీకు ఎలా అనిపించింది గత 5 ఏళ్ళు పెట్టుబడుల విషయంలో? అభివృద్ధి విషయంలో అంటే సచివాలయాలు కట్టడం తప్పు, సచివాలయాలకు పెట్టేసినాడు. ఆంబ్లెక్స్లు పెట్టేసినాడు, పసల్ కాంప్లెక్స్లు వేస్ట్, స్టోర్ బియ్యాన్వి వేస్ట్, మున్సిపాలిటీ పనులు అవి వేస్ట్. మామూలుగా గవర్నమెంట్ హ్యాండర్లో గవర్నమెంట్ తరఫున నడిచేవి అయితే పర్ఫెక్ట్ పనులు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పనులన్నీ డమ్మీ పనులు, అదే సమస్య. మరి ఓవరాల్ గా గత 5 ఏళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? పరిపాలన అయితే ఒక రౌడీల పరిపాలన, ఊర్లో నాయకుల పరిపాలనలో రౌడీజం చేసి అన్ని రకాల ఇబ్బంది పెట్టినారు. ఇప్పటికి కూడా కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు మారలే. ఎందుకని అంటారు? ఎవరు దీనికి అధిపతి లేరు. ఇప్పుడు ఈయనకే సరిపోతుంది, వాళ్ళని మందలిచ్చే వాళ్ళే లేరు. రెవెన్యూ వస్తే చాలా వేస్ట్గా తయారైంది. ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్గా ఉంది. మరి ప్రభుత్వం స్పందన పెడుతున్నారు, తప్పుడు అర్జీలు పెట్టి నువ్వు ఎంతన్నా పర్ఫెక్ట్ కరెక్ట్గా రాసి పెట్టు, దాన్ని వేరే దాని కింద వేరే వాళ్ళకు వేరే పేరు కింద పంపించేది, దాన్ని ఎమ్మడే క్లోజ్ చేసేది. ఒక పింఛని పెడితే పింఛని వీధి లైట్ కింద పెట్టి క్లోజ్ చేస్తాడు పింఛని. ఆ పేపర్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. స్పందన అనేది మనం ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో, సిసిఎల్ ఆఫీసులో అన్ని ఇక్కడ నుండి అర్జీలు పంపిస్తే దానిని ఏ విధంగా క్లోజ్ చేయాలా? ఫీల్డ్ మీదకి కూడా వచ్చేది లేదు, ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ. దానిలోకి ఎక్కడ ఏది లేదు. దానిలోకి రెస్పాండ్ కావాల్సింది మీటర్లు, కోర్టు, సారు వాళ్ళ టోటళ్ళు ఎంట పడితే తప్ప రైతులకు ఎక్కడ ఏ ఆఫీసులో చూసినా రైతుల అవస్థలో చాలా చండాలంగా ఉంది. నమస్తే అండి, మీ పేరు? జనార్దన్. చంద్రబాబు గారి పరిపాలన మొదలై దాదాపు 18 నెలలుగా అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? చక్కగా ఉందండి, చాలా బాగుంది పరిపాలన విధానం కన్నా. ఆయన కొత్త అడ్మినిస్ట్రేటర్ అయినా స్టేట్ కి ఏంటి అప్పటికైనా సీఎం గా చంద్రబాబు ఉంటే మన స్టేట్ లో అన్ని మంచిగా జరుగుతాయి, మంచి చేస్తారు ఆయన. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అది చేస్తాం ఇది చేస్తామని అన్ని నాటకాలు ఆడాడు. ఏంటి చేసేది ఏమి లేదు. ఏంటి రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయింది. మరి ప్రజలు అదంతా గమనించి ఏంటి సరైన తీర్పులు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 40,13,500 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తారు. నిజంగా అన్ని ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినట్టు మీకు ఏమైనా కనిపించిందా మీ చుట్టుపక్కల ఎక్కడైనా? ఒక్కసారి సచివాలయాలు పెట్టాడు, సచివాలయ ఉద్యోగాలు తీసాడు, దానికి క్లారిటీ లేదు, క్లారిఫికేషన్ లేదు, ఇది లేదు. మరి 40 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నారు కదా, ఎంతవరకు వాస్తవం అంటారు? చెప్పడానికి ఏముందండి, చెప్పడానికి చెప్తాం.
ఎవరికి పని లేదు. మరి ఈ సచివాలయ ఉద్యోగస్తుల వల్ల కానీ వాలంటీర్ల వల్ల కానీ ఏమైనా ప్రయోజనం ఉందంటారా? వాలంటీర్ల వల్ల అసలు లేదు ప్రయోజనం. జీరో. మరి వాళ్ళు సేవ చేశారని మాట్లాడుతున్నారు కదా. ఒట్టిదే, అదంతా అబద్ధం ఉమ్, అండి. అంత చెడ్డ చేశారు కానీ మంచి చేయలేదు. వాలంటీర్ వ్యవస్థ వేస్ట్. రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోవడానికే ఆ వ్యవస్థ. ఉమ్, 4 జీతాలు ఇచ్చుకొని 5,000 నెలకి అవేవో ఇచ్చుకొని అవన్నీ అనవసరం. ఇంతకుముందు పనిచేయలేటండి సచివాలయం. ఇప్పుడు వాలంటీర్లు పెట్టకముందు తెలుగుదేశం గవర్నమెంట్లో డీలర్లు రేషన్ ఇవ్వడం మానేశారా, ఉమ్, చక్కగా ఇచ్చుకున్నారు. ఇది వ్యాన్లు పెట్టాడు. వ్యాన్లు పెట్టి వ్యాన్ కాస్ట్, తర్వాత అడిగి జీతము, డీలర్ల కమిషను, ఇవన్నీ వేస్ట్ కదా. ఉమ్. అది అంటే ఇప్పుడు రేషన్ వ్యవస్థ ఎలా ఉందంటారు? రేషన్ చక్కగా ఉంది ఇప్పుడు. ఉమ్, చక్కగా ఉంది. ఏంటి వెళ్తున్నారు, రేషన్ షాప్కి వెళ్తున్నారు, డీలర్ దగ్గరికి వెళ్తున్నారు, చక్కగా రేషన్ తీసుకుంటారు, వస్తున్నారు. మునుపులాగే ఉమ్. ఇంతకు ముందు ఎలాగైతే జరిగేది అలాగే జరుగుతుంది. ఇప్పుడు రేషన్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? చాలా మంది అసలు రేషన్ తీసేశారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఏం అంటారు కదా. లేదండి, రేషన్ వాళ్ళు ఏమి అప్పుడు ఆ వ్యాన్ల మీద ఇచ్చిన కంటే ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందంట. చక్కగా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తున్నా, చక్కగా రేషన్ తీసుకుంటాం, ఏంటి వెళ్ళిపోతాం. అక్కడ వెయిటింగ్ కూడా లేదు. అంటే జగన్ గారు ఉన్న టైంలో ప్రతిదీ కూడా పేదవాడి కాళ్ళ దగ్గరకు వచ్చేది. అసలు వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రజలు కష్టాలు పెడుతున్నారని చెప్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏ కష్టాలు లేవు. ఇప్పుడు అక్కడికో జగన్ గారు ఇంటింటికి వెళ్ళి వేలతో ఇచ్చి లేదు రైస్. ఉమ్. ఏదో చోట ఉంచుతున్నాడు, అక్కడ నడిచి వెళ్ళి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆ చివరికి వెళ్ళి తీసుకో. ఇంటింటికి ఎక్కడ ఇచ్చే, ఇంటింటికి ఇస్తామన్నా, ఇంటింటికి ఎక్కడ తెచ్చేవాళ్ళ. ఓకే. మరి జగన్ గారి హయాంలో పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఆయన కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించానని చెప్పారు. అసలు నిజంగా వచ్చాయా? మీ అభిప్రాయం ఏంటి? పెట్టుబడులు వస్తే రాష్ట్రం అప్పుల్లోకి ఎందుకు వెళ్తుంది? ఉమ్, అప్పుల్లో ఎందుకు వెళ్ళిపోతుంది? అప్పుల్లోకి ఎందుకు కూరుకుపోతాయి? పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి, ఏవో పెట్టుబడులు, తర్వాత ఏవో కంపెనీలు అన్ని ఇక్కడ పెడుతున్నారు. ఉమ్. అవన్నీ వచ్చిన కొంచెం అంటే రాష్ట్రం అభివృద్ధికి వెళ్తుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఉమ్. అది